అల్లు అర్జున్ గారికి అందించినటువంటి డెడికేట్ చేసిన తమన్ గారిని ఒకసారి డాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సార్ 1 సెకండ్. మీరు మరీ ఒక్కళ్ళ అయిపోతారని పక్కన పూజా గారిని త్రివిక్రమ్ గారిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. వద్దా అంటే నాకు కంఫర్ట్గా లేదు. నాకు చాలా కంఫర్ట్గా ఉంది. అంటే ఇది 1 year వరకు ఈ సస్టైన్ అంటే దర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, దట్స్ త్రివిక్రమ్ సార్. సార్ వి ఆల్ గో అహెడ్ టు యూ. ఈ సినిమాకి ఆయన నేను పెన్ను వాడడం తక్కువ చూశాను, ఆయన ఎక్కువ పెన్సిల్ వాడారు. అంటే ఈ వాజ్ ఎరేజర్ రాస్తూ రాస్తూ ఈ వాజ్ రైటింగ్. అందుకే ఇది 1 year వరకు నిలిచిపోయింది. రికార్డ్స్ అన్నీ సాల్వ్ ఇస్ బికాస్ ఆఫ్ ఆయన పెన్ను పెట్టి నేను చూడలే. పెన్ను పెడితే ఐ కాంట్ ఎరేస్. సో ఐ సీన్ హిమ్ హిస్ వర్క్, హార్డ్ వర్క్. సార్ ఈ సినిమా నాకు తెలుసు సార్. అంటే మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ దట్ వర్డ్స్. బన్నీ గారు ఇదే చెప్పారు, బ్రదర్ 1 billion సాంగ్ అన్నారు. నేను నిజంగా సమ్మర్లో మార్చ్లో ఎండలు మొదలయ్యే టైంలో స్వెట్ టీషర్ట్ వేసుకు వెళ్ళాను. అంటే నా స్వెట్ కనపడకూడదని ఇలా స్వెట్ టీషర్ట్ వేసుకుని వెళ్ళాను. ఆయన ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు అసలు మామూలు స్వెట్టింగ్ రాలే నాకు. నిజంగా బీపీ చూస్తే 160/130 అలా ఉంది. పైన హార్ట్ రేట్ చూస్తే 145 పైన ఉంది. నా వల్ల అర్థం కాలే. నాకు ఒకే ధైర్యం, సరే త్రివిక్రమ్ గారు ఆయన ఉన్నారు, ఆయన హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనుకున్నాను. సో బికాస్ ఆయన ఇచ్చిన ఒక ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే వెరీ ఇంపార్టెంట్. అది ఆయన నమ్మకంతో చాలా విషయాల్లో హీ గేవ్ టు మీ, హీ గేవ్ దట్ స్పేస్, హీ గేవ్ దట్ ఎనర్జీ. సో దట్ మేడ్ మీ గో రన్. ఎంతైనా పరిగెడుతూనే ఉన్నాను నేను. ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ స్పేస్. సో హీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ లవ్. అండ్ ఈరోజు నేను అంటే అందరూ మేడ్ ఇట్ ఫన్, బట్ ఐఎమ్ వాంటెడ్ టు బి వెరీ సీరియస్. ఈ కరోనా టైంలో ఎంతో అంటే వీ వర్ సీయింగ్ రెగ్యులర్ ఫేసెస్ ఎట్ హోమ్. రెగ్యులర్గా వీఆర్ సీయింగ్ అవర్ ఫ్యామిలీ, అంతే తప్ప బయట ఎక్కడికి వెళ్ళలే. వీ డి నాట్ గో ఎనీవేర్ అవుట్. 8 months ఆఫ్ లాక్డౌన్లో చాలామందికి రిలీఫ్గా ఉన్న ఈ ఆల్బమ్ చాలా హెల్ప్ అయింది చాలామందికి మెంటలీ. చాలామంది చిన్నపిల్లలతో వీడియోస్ అవన్నీ ఎన్నో కోట్ల మంది వీడియోస్ పెడుతుంటే ఆనందంగా ఉండింది. బికాస్ all credit goes to Trivikram sir and Bunny sir. They made it happen for us. They made it happen. నాకు తెలుసు అంటే because it's never mine. They made it happen. ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు రీ-రికార్డింగ్ అయినంత వరకు I enjoyed that space a lot. And I'm really happy. ఈ 1 year ఫంక్షన్లో అంటే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు, నా సినిమా ఫంక్షన్లు కూడా వెళ్ళలేదు, బట్ దిస్ 1 year ఫంక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అంటే ఇది తెలుసు మాకు ఎంత దిస్ ఫిల్మ్ గేవ్ దట్ స్పేస్ అనేది. సో యూ సా ద లవ్ ఐ హావ్ ఆన్ బన్నీ సార్. మీరు ఇప్పుడు లిరిక్ వీడియో చూస్తారు, నేనే చెప్తాను, ప్లే దట్ లిరిక్ వీడియో. మీకు ఎంత హై ఇస్తుంది మీరే చూస్తారు. ప్లే దట్ లిరిక్ వీడియో బాయ్స్. సో థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్. ఇది కూడా ఈ వీడియో కూడా ఆయన ఎన్ని డే అండ్ నైట్స్ ఆయన ట్రబుల్ చేసి సార్ అని హీ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. హీ గేవ్ దట్ కాన్ఫిడెన్స్. మీరు చేయగలరు తమని అని చెప్పి ఆయన ఒక ఫోన్లో హీ మేడ్ ఇట్ హ్యాపెన్ దిస్. అంటే ఎవరు ఎక్కువ కలుసుకోవాలి, అందరూ ఆన్లైన్లో జూము, కొన్ని అవుట్ ఆఫ్ జూము, కొన్ని జూము. బతుకే ఒకలాగా అయిపోయింది. అంటే మా ప్రేమను ఎలా చూపించుకోగలం అంటే హౌ వీ కెన్, అంటే ఎవరిని వెళ్ళి ముద్దు పెట్టుకోలేము కదా, హక్ చేసుకోలేము. అంటే మ్యూజిక్తోనే చూపించుకోగలం. ఐ హ్యావ్ మై అవుట్ సోర్స్. నా ఎమోషన్ అంతా నా కీబోర్డ్లోనే పెట్టగలను, నా కోపం సరే నా ప్రేమ అంతా. సో దట్స్ వాట్ మేడ్ మీ డూ దిస్. లవ్ యూ బన్నీ సార్. అంటే ఐ నో బ్రదర్ how in hard time you gave me Resuguram. I know you gave me a horse to run. No horse when you and you gave me that. You made me introduce so many things for you because mirala you carry our music to a next level. Miru with your song enta kashtapadtaru naaku telusu. You respect every, you are a programmer, you are not composer's music director brother, you are a programmer music director. Oka programmer enjoy chestadu. Bunny మనసులో తీసుకుని ఒక్కొక్క టోన్ వేసే ముందర మాకు VSTs ఉంటుంది, ప్లగిన్స్ ఉంటుంది, అన్నీ ఆలోచిస్తాం. బన్నీ ఇక్కడ చేస్తే ఆయన అలా చేస్తాడు, ఇక్కడంటే అలా చేస్తాడు, ఇక్కడ అలా. సో వీ థింక్ సో మచ్, వీ పుట్ అవర్ హెడ్. నేను ముందరే చెప్పాను, త్రివిక్రమ్ గారు కనెక్టెడ్ మీ, కొత్త నర్వ్ వేశారు నాకు హార్ట్కి బ్రెయిన్కి. నువ్వు అది ఆయన హీ ఆపరేటెడ్ మీ స్మాల్ ఆపరేషన్, మైనర్ ఆపరేషన్ చేశారు నాకు.
2018లో అరవింద సమేత అప్పుడు హీ గేమ్ మీ దట్స్ మైనర్ ఆపరేషన్ హీ మేడ్. సో దట్ మేడ్ మీ కనెక్ట్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఒక చిన్న నర్వే ఇక్కడ ఇది చేస్తే చాలుతామని నువ్వు కనెక్ట్ అయిపోతామని. ఈ మేడ్ మీ హ్యాపీ దట్ సార్. లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్ యూ. మాస్క్ వేసుకుని ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ. అండ్ అరవింద్ గారు అండ్ రాధాకృష్ణ గారు అండ్ వంశీ గారు, దే గేవ్ మీ సో మచ్. సార్ అరవింద్ గారు అండ్ వంశీ గారు అండ్ రాధాకృష్ణ గారు, దే గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏనాడు కూడా వాళ్ళు ఒక్కొక్క విషయాలు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఏనాడు దే డిడ్ నాట్ ఎనీ డౌట్ తమని ఇట్లా ఇంత వీఆర్ మేకింగ్ హిమ్ సో మచ్ మనీ అనేది ఎక్కడ దే డిడ్ నాట్ థింక్ వన్ టైమ్ ఆల్సో. అది నాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఇచ్చింది. ఏంటి వీళ్ళు ఏం అడగట్లేదు అసలు, ఇప్పుడు డబ్బులు అడిగినా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, సరే ఏంటి హౌ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. నేను ఇంకా బాధ్యతగా చేశాను యాక్చువల్గా. అది క్వశ్చన్ అడిగితే మనకి భయం వస్తుంది, బట్ అడగపోతే ఇంకా భయం వస్తుంది, నిద్ర రాదు. అయ్యో మనకి ఇంత డబ్బు వేస్తారే, మనం ఇంకా ఎలా పని చేయాలి. సో దట్స్ హౌ వీ మేడ్ ఇట్ హ్యాపెన్. అంటే ఈ ర్యాప్ కూడా రోల్ రైడర్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ బ్రదర్. అసురా ప్లీజ్ కమ్. అండ్ శ్రీకృష్ణ వీ కాంట్ ఫర్గెట్ యూ, కమ్. Aditi please come. Brother, these people are love you so much. So much. They didn't ask me. I told them, Bunny gar paina I'm doing a song, you guys have to write. Trivikram gar is going to monitor and ante మీ ఇద్దరు పైన ఉండే ప్రేమతో చేశారు. They made it happen for you. అండ్ శ్రీకృష్ణ హీ ఫాలోడ్ ఎవ్రీ మీనింగ్. అంటే ఎవ్రీ సినిమా అంటే కొన్ని మందికి తెలియకపోవచ్చు వీళ్ళిద్దరికి, బట్ హీ మేడ్ ఇట్. ఈయన ఫాలో చేశాడు. వాళ్ళకి ఈ సినిమాలో వాళ్ళు ఇంత కష్టపడ్డారు, ఆ సినిమాకి ఈ ఆర్ట్ చేశారు, దానికి ఇది చేశారు, అది చేశారని మేడ్ ఇట్ ఫాలో. థ్యాంక్ యూ కృష్ణ, బో మై హెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అంటే వాట్సాప్ గ్రూప్లో 4 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అంటే ఎవరు అంతా ఆన్లైన్ రికార్డింగ్ బ్రదర్. సో అందరూ వీ వర్క్డ్ ఆన్లైన్. కృష్ణ హైదరాబాద్లో, నువ్వు ఏ ఏరియా బ్రదర్? నాగోలు. నువ్వు ఎక్కడ బ్రదర్? కేబిహెచ్బి. ఇవన్నీ కానీ ఈ ట్రయాంగిల్ని కనెక్ట్ చేసాం అనమాట ఒక వాట్సాప్లో. సో ఇట్స్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హ్యావ్ టు థ్యాంక్ మై ఇంజనీర్ షాదాబ్ హూ వర్క్ డే అండ్ నైట్. న్యూ ఇయర్కి కూడా ఎక్కడ వెళ్ళకుండా తను పనిచేశాడు. థ్యాంక్ యూ షాదాబ్, వేర్ ఎవర్ యు ఆర్ ఫ్లయింగ్ ఆన్ ఎమిరేట్స్. So all these people I have to thank, and it's a little gratitude, so I have to show them up. Thank you guys, thank you so much. Thank you. Sorry, ఈ స్పీచ్ ఎక్కువసేపు వెళ్తుంది, తప్పుగా అనుకోవద్దు. బికాస్ అంటే యూట్యూబ్లో ఇన్ని పంచర్ అయ్యేటట్టు కొట్టింది కాబట్టి మాట్లాడాలి బాధ్యత ఉంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు అరవింద్ గారు అండ్ రాధాకృష్ణ గారు అండ్ వంశీ, రియల్లీ they didn't put ఒక క్వశ్చన్ మార్క్ ఆల్సో అండి. అందుకే ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ సో మెనీ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సరైనోడు అప్పుడు ఇట్స్ అంటే ఆ ట్రస్ట్, మళ్ళీ రేసుగురం, సరైనోడు, మళ్ళీ నాకు అలా వైకుంఠపురం, ఆల్ దిస్ 3 ఫిల్మ్స్ యూనో. నేను ఒక ప్రోగ్రామర్గానే ఐ వర్క్ బ్రదర్. నేను ఒక కంపోజర్గా ఏనాడు ఫీల్ అవ్వను. అది త్రివిక్రమ్ గారితో అస్సలు ఫీల్ అవ్వను. నేను కంపోజర్ అని ఆలోచించాను. ఐ జస్ట్ రెస్పెక్ట్ దిస్ డైలాగ్స్. ఆయన ఏం రాశారు, దీనికి మనం మర్యాద ఇవ్వాలి, అలా జస్ట్ కీప్ గివింగ్ ద గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్. దట్స్ హౌ ఐ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్ హూ మేడ్ దిస్ హ్యాపెన్. శివమణి గారి దగ్గర నుంచి పెద్ద మ్యూజిషియన్స్ వర్క్ చేశారు. సో ఐ కాంట్ ఫర్గెట్ 1 year ఎలా అయిందే నాకే తెలియలేదు. వెన్ ఎవర్ ఐ హియర్ వైకుంఠపురం సాంగ్, ఇది మనమేం చేసామా, నిజంగా నేనే చేశాను. నిజంగా అసలు ఐ ఫీల్ సో గుడ్. చిన్న పిల్లలు డాన్స్ ఆడుతున్నప్పుడు నేను చెప్పాను కదా, దట్ నర్వ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్ మోర్ టైం. ఇంకేం చెప్పాలి, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.